ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క జాతరలో సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు గోవిందరాజులను మాజీ ఎంపీ రాజ్భవన్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు దర్శించుకున్నారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. మనసులోని కోరికలను ఆయన మొక్కుకొని వనదేవతలను దర్శించుకొని వేడుకున్నారు. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద ఆదివాసుల పెద్ద జాతర అని, ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఏర్పాట్లన్నీ చేస్తూ జాతర విజయవంతం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్థానికంగా ఉంటూ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగంతో కృషి చేస్తుందన్నారు. సమ్మక్క సారక్క జాతర ఇది ప్రకృతి దేవుళ్లను ఆరాధించే వనదేవతల అతిపెద్ద జాతర అని ఆదివాసులు ప్రత్యేకంగా తమ ఆది దైవాలను నమ్మశక్యంతో పూజిస్తూ ఉంటారని, ఆదివాసులతో పాటు ఇతరులు పెద్ద ఎత్తున వచ్చి ఈ జాతరలో దర్శించుకోవడం జరుగుతుందని, వచ్చే భక్తులకు కోరికలను నెరవేర్చే దేవత అని అనాదిగా వస్తున్న ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆదివాసుల సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, యావత్ భారత ప్రజానికం సమ్మక్క సారక్క వన దేవతలను దర్శించుకొని సుఖ సంతోషాలతో ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా సోయం బాపురావు ఆకాంక్షించారు.